హాయ్ గైస్ అందరికి. మేము భోగి ముందు రోజు అయితే భోగికి అయితే కర్రలు అయితే తెచ్చాము. చూడండి, ఆటో మీద నుంచి అయితే ఒక 4-5 కర్రలు పెద్ద దుక్కలు అయితే తెచ్చాము. చూడండి ఎంత కర్ర ఉందో. అలాగా ఈ దుక్కలు అయితే వేసాను భోగి దగ్గర. తెల్లారు లెగిసేసరికి అదైతే అయింది. చూడండి నా వీధిలోన అలాగండి. ఇక్కడే రోడ్డు మీద అయితే భోగి అయితే వేస్తారు. చూడండి, జనం అయితే ఆల్రెడీ అయితే వచ్చేసారు. భోగి మంట అయితే వెలిగించేశారు. చూస్తున్నారా? చూడండి ఎంతమంది వచ్చారో భోగి మంట దగ్గరికి. మనం వచ్చేవరైతే ఉన్నాం. సంక్రాంతి రోజు అయితే ఈ ముసలతను అయితే ఎవరో వచ్చారు. బియ్యం అయితే వేస్తుంటారు వీధులందరూ. సంక్రాంతి రోజు అలా మనం వీడియో చేసుకొని ఇన్స్టాలో అయితే పెట్టాం చూడండి. అలా సంక్రాంతి రోజు రాత్రి మన కుర్రోళ్ళతో అలాగా ముగ్గులు చూడడానికి అయితే బయలుదేరాం. చూడండి, మా ఈదిలో ముగ్గులు అయితే బాగా అయితే వేశారు. చూస్తున్నారా? వేస్తున్నారా ఆల్రెడీ ముగ్గులు? చూడండి ఎంత బాగా వేశారు ముగ్గులు. ఆవు బొమ్మలాగా ఉంది. ఇదే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అయితే రావచ్చు. మా ఊర్లో ముగ్గులు పోటీలు అయితే పెట్టారు సంక్రాంతి రోజు రాత్రి. చూడండి ఎంత బాగా అయితే వేశారు ముగ్గులు. అలాగా కనుమ రోజు వచ్చేసరికి మా ఊళ్ళని అయితే తెచ్చాం. ఇదైతే నా మాట అయితే అస్సలు ఉందో. మా అన్ని చూడండి పెడుతున్నాడు ఆవుకి పరమాన్నం గట్ట. మా అన్ని మాట అయితే వింటుంది ఆవు. నెట్టు పుల్లు గట్ట అయితే రెడీ చేసాం. కనుమ రోజు ఆవుని ఇంటికి తెస్తే మంచిదట. మా పవన్ జమ్మడు చూడండి ఆవు దగ్గరికి వెళ్తాడు. మనం అలా కాలు కడుగుదామని వెళ్తే పెన్నెలాగా ఉంది. మా అన్ని కడిగితే కొద్దిగా ఎత్తింది కానీ మెల్లిగా అయితే కడిగించుకుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మన దగ్గరే దీనికి యాసలన్నీ. చూడండి నీట్గా బొట్లు అయితే పెడతాడు మా అన్నయ్య. మా అన్నయ్య అయితే ఆవులకైతే ప్రాణం అయితే పెట్టేస్తాడు. చూస్తున్నారా ఎంత నీట్గా పెడతాడు బొట్లు. చూడండి ఆవు మా అన్నయ్యకి అయితే ఏటందో. చూడండి మనం ఏదో అలాగా పైన పైన అయితే బొట్లు అయితే పెడుతున్నాం. చూడండి చిన్నలాగా పసుపు కుంకుమ అయితే పెట్టాం. చూడండి నేను అలాగా అట్టి పుల్ల అయితే పెడతాను. ఈసారి మాత్రం ఇటు అనలేదు. అన్నీ అది పట్టుకుండు ఆయన మీదకి వస్తుంది. చూడండి మెల్లిగా అయితే పెడుతున్నాను. అరిసెలు పరమాన్నం గట్ట. మనం అయితే పెట్టలేము. మా అన్నయ్యకైతే ఇచ్చేసాను. మా అన్నయ్య పెడతాను. చూడండి ఎలా చూస్తున్నావు. చూడండి అలాగే అందరం అయితే మొక్కేసాం. మనం అయితే మొక్కుతున్నాం. మా అన్నయ్య చూడండి పవన్. ఇవ్వండి బుడ్డోడు వచ్చాడు మన సాయి అల్లదన్ సినిమా. చూడండి మా అన్నయ్య అయితే ఆవు చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. చూడండి పవన్ ఎంత నీట్గా పట్టుకుందాం అని. మా అన్నయ్య గుడి చుట్టూ తిరిగినట్టు 3 సార్లు అయితే తిరుగుతాండు ఆవు చుట్టూ. చూడండి లాస్ట్కి అయితే మంచి లవర్ రావాలని మొక్కండి. మనము మొత్తం ఈదులు అలాగైతే అందరూ ఏదో ఒకటి పెట్టారు ఆవుకి. కనుమ రోజు ఆవుకి పూజిస్తే మంచిదట. లాస్ట్కి అయితే కుడితే పెట్టేసి ఆవుల శాలకైతే పట్టుకెళ్ళిపోయారు. వీడియో నచ్చినైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.